తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడు వెంటాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ హాస్టల్స్ లో యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. సిలిండర్స్ కొరతతోటి ఆ హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకి ఫుడ్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది ఖాళీ కూడా చేపిస్తున్నారు, కొంతమంది ఉన్నదాంతో మేనేజ్ చేస్తున్నారు. మనం ఒక హాస్టల్లో ఉన్నాం, ఇక్కడ చూడండి ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ కారణంగా ఏర్పడ్డటువంటి పరిస్థితి, ఎల్పిజి సప్లై ఇబ్బందికర కారణాల రీత్యా ఇక్కడ నో రోటీ, నో దోశ, నో ఊతప్ప, నో బోండా, నో ఇడ్లీ అని చెప్పేసి కొన్ని మెనూస్ పెట్టారు పిల్లలు అర్థం చేసుకోవడానికి. ఉన్నటువంటి ఫెసిలిటీస్ తోటి, మిగతా ఫెసిలిటీస్ తోటి రన్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ డీటెయిల్స్, లంచ్ డీటెయిల్స్, డిన్నర్ డీటెయిల్స్ ఇలా చెప్పారు. సేవ్ ఫుడ్ అని కూడా పెట్టారు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఫుడ్ వేస్ట్ చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఉన్నటువంటి పిల్లలని వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని, గ్యాస్ సిలిండర్ కొరత అర్థం చేసుకొని ఉన్నటువంటి దాంతోనే వాళ్ళు పిల్లలందరూ కూడా చెప్పి రన్ చేస్తున్నారు. ఇక్కడ వంట మాస్టర్ కూడా ఉన్నాడు, వారితో మాట్లాడదాం. ఎందుకంటే సిలిండర్ కొరత కారణంగా వీళ్ళు రైస్ కుక్కర్లను కొనుక్కొని, ఎలక్ట్రిక్ పెద్ద పెద్ద రైస్ కుక్కర్లను కొనుక్కొని ఈ రైస్ కుక్కర్ల ద్వారా కూడా వచ్చి ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ ఫుడ్ ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత షార్టేజ్ ఉన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మూవ్ చేస్తున్నారు. బట్ చాలా ఇబ్బంది అవుతుందంటారు. మాస్టర్ వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి మీకు ఈ గ్యాస్ సిలిండర్ ఇబ్బంది నెలకొంది? సార్ ఈ రోజు నుంచి మాకు గ్యాస్ ప్రాబ్లం అయింది. మేము నైట్ అప్పటికప్పుడు వెళ్ళి కరెంట్ కుక్కర్లు తెచ్చుకుని, చిన్న చిన్న కుక్కర్లు, దాని మీద చిన్న చిన్న కుక్కర్లు తెచ్చుకుని దాని మీద వండి వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నాం మేము. మాకైతే బాగా ఇబ్బంది, గ్యాస్ వల్ల అయితే వంట బాగా ఇబ్బంది అయింది. వాళ్ళకి ఫుడ్ కూడా కొంచెం, బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం బాగా అన్ని ఇబ్బంది అవుతున్నాయి. రోజు దోశ వేసే రోజును కూడా ఉప్మా పెడుతున్నాం, ఉన్న రోజులు కూడా పులిహారని. ఈ రైస్ తప్ప వాళ్ళకేమీ ఫుడ్ సరిగా అని తెలియదు. ఈ గ్యాస్ మరి సప్లై చేయకపోతే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుద్ది. మేము కూడా వంట చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. చాలా అవస్థ పడ్డామండి. ఈ రోజు అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునేవి అలా తయారు చేసి పెట్టాం వాళ్ళకి. అందరికీ స్ట్రెంత్ కి 2 గిన్నెలతో సరిపోదు కదా, ఎన్నిసార్లు పెడుతున్నారు? దీన్ని అప్పుడే 5 సార్లు పొద్దున్న లేచి 7 సార్లు ఉండేవాడి. ఇంకా అలా ఇంక వండితేనే ఉంటున్నాం. ఇంకా వేయటం తీయటం. పెద్ద కుక్కర్లు కొందామంటే పెద్దవి కూడా దొరకలేదు మాకు. చాలా ఇబ్బంది అయింది. మరి దాన్ని అన్న గ్యాస్, మరి కొంచెం గ్యాస్ ప్రాబ్లం లేకుండా చూస్తే కొంచెం వీళ్ళకి ఫుడ్ అయితే టయానికి అందజేయగలదు. మరి గ్యాస్ ఉండడం టయానికి కూడా వాళ్ళకి అందిలో, టయానికి కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం ఇబ్బంది అవుద్ది. అంటే ఇక్కడ మరి ఫుడ్ లేకపోవడం వల్ల. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? ఇంత రైస్ కుక్కర్లతో ఎంతమంది ఉంటారండి? మా అండి 150 మంది ఉంటారు సార్. 150 మందికి 150 మందికి 5 అయిన కాడ నుంచి పెడుతున్నాను సార్. మళ్ళీ 4, 3 అయిన దాకా మళ్ళీ లెంకించుకుని మళ్ళీ పెట్టవచ్చు వస్తుంది సార్. మళ్ళీ రాత్రి 10 అయిన దాకా అందించవచ్చు వస్తుంది. ఇంతకెత్తమో అలాగ అందించేదాన్ని కదండి. 9వ పోతులకు ఇది అయిపోయేదని అలాగే అంటించేస్తున్నాం. ఇవాళ రాత్రి నుంచి నిద్ర లేకుండా వండుతున్నాం అండి. ఇప్పుడు ఇంకా మాకు ఇంకా రెస్ట్ లేదండి. ఎంతకైతే రెస్ట్ ఉండేదండి. గ్యాస్ ప్రాబ్లం వల్ల రెస్ట్ అసలు ఏమి లేదండి. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మరి మాకు గ్యాస్ మాత్రం తొందరగా ఇస్తే మా పిల్లలు మాత్రం కొంచెం మంచిగా చూసుకుంటామండి. మా పిల్లలు టిఫిన్ లేక అన్ని గోలెట్టేస్తున్నారండి. మా పిల్లలు మరి ఆఫీసులకు వెళ్ళినా కొంతమంది మానేసారండి. వాళ్ళ టిఫిన్ లేక అందుక సరిగా చేశారు. ఇప్పుడు వచ్చారండి మళ్ళీ మా పిల్లలు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అంటే మాకు ఎలాగైతే మేము ఏమన్నా పై దరఖాస్తు చేస్తామంటున్నారు మా పిల్లలు. వద్దు బాబా చూద్దాం ఉండండి, ఇలా రూపం అంతకు లేకపోతే ధర్మస్ చేద్దామని మా పిల్లలతో చెప్పేవండి. తర్వాత కట్టెలు పోయి పెట్టుకున్నామండి. అరేంజ్ చేస్తున్నారు కట్టెల పొయ్యి. త్వరగా వండి పెడదామని కట్టెలు పోయి పెడుతున్నామండి. ఇంకా కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తున్నాం. మళ్ళీ ఏంటంటే ఆ కుక్కర్లో సరిపోవడం లేదు, వాటి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సరే దీని మీద త్వరగా అందిద్దాం వాళ్ళకి అని చెప్పి అది కట్టెల పొయ్యి తయారు చేస్తున్నాం. అన్ని హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది బాబాయ్. ఎలా ఉంది మరి ఉన్న హాస్టల్, అది మా హాస్టల్ ఇబ్బంది ఎలా ఉంది మాకు, మరి మిగతా హాస్టల్ కూడా అలాగే ఉండొచ్చు. కొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? లక్ష్మణ్. ఇక్కడ కొంచెం ఫుడ్ ఇబ్బంది ఏమన్నా అట్లా అవుతుందా గ్యాస్ సిలిండర్ వల్ల? ఇవాళ నుంచే స్టార్ట్ అయిందని చెప్పారు, నోటీస్ పెట్టారు. అట్లా చెప్పారు గ్యాస్ ప్రాబ్లం అయితే ఫుడ్ కి కొంచెం ఇబ్బంది అయితే మెనూ తగ్గించారు. బట్ ఎట్లాగైతే మూవ్ చేస్తున్నారు. అంటే చాలా హాస్టల్లో కొంతమంది ఇంటికి కూడా పంపించారంట ప్రైవేట్ హాస్టల్స్ లో. అయితే ఇంకా ప్రాబ్లం రాలేదు. ప్రెసెంట్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అది విద్యార్థులు అయితే కొంత మెనూని తగ్గించి ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ తో పెడుతున్నారు కాబట్టి ఓకే, వాళ్ళు కూడా కొంత పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. పరిస్థితి చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడ్డటువంటి షార్టేజ్ కాబట్టి, ఇది కావాలని చేసేది కాదు కాబట్టి ఎవరు కూడా. సో వారు కూడా కొంత పిల్లలు అర్థం చేసుకొని మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. మెనూస్ అన్ని తగ్గించారు. రెగ్యులర్ గా ఇచ్చేటువంటి షెడ్యూల్ ఇచ్చేటువంటి టిఫిన్స్ కానీ అవి కానీ పూర్తిగా తగ్గించేసేసారు. ఓన్లీ రైస్ మీద
రిపౌండ్ అవుతున్నాయి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు అక్కడ ఉన్నాయి 2 కమర్షియల్వి, అవి అయిపోయాయి అంట, ఖాళీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటిని మళ్ళీ జనరల్ గా అయితే నార్మల్ టైంలో అయితే వెంటనే రిప్లేస్ చేసుకుంటారు, కొనుక్కుంటారు. లేదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఈ రైస్ కుక్కరే. ఈ రైస్ కుక్కర్ తోటి 150 మందికి పెట్టాలంటే ఎన్నిసార్లు దీన్ని వండాలి తీయాలో చెప్పండి. ఆల్రెడీ చెప్పారు బాబాయ్, పొద్దున్న నుంచి నాన్ స్టాప్ గా ఒకసారి వండుతున్నారు, మళ్ళీ అది డంప్ చేస్తున్నారు, మళ్ళీ వండుతున్నారు, మళ్ళీ డంప్ చేస్తున్నారు. నిరంతర ప్రక్రియ లాగా ఇది కొనసాగుతూనే ఉందన్నమాట. ఈ వీటితో ప్రస్తుతానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా హాస్టల్ పిల్లలకి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి టయానికి మేము చాలా అవస్థపడుతున్నాం మా భార్య భర్తలు ఇద్దరం కూడా పిల్లల గురించి. మరి దాన్ని మీరు అంటే గ్యాస్ ప్రాబ్లం తప్పని ఏం కాదండి, అన్ని బాగున్నాయి. మాకు గ్యాస్ ఇబ్బంది వల్ల మేము చాలా నలిగిపోతున్నాం, బాగా ఇబ్బంది పడిపోతున్నాం. అది అమీర్పేటలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో పరిస్థితి ఒకటి కాదు, ఇంకా మిగతా హాస్టల్లో కూడా అన్ని పరిస్థితులు. ఇంకొన్ని హాస్టల్లో అయితే గచ్చిపల్లి లాంటి ప్రదేశాల్లో కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. కొన్ని హాస్టల్లో మాత్రం ఇలా ఎంతో కొంత కష్టపడి పాపం మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి ఇబ్బంది లేకుండా మెనూలు తగ్గించి ఒకదంతా మెయింటైన్ చేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామంటూ హాస్టల్ నిర్వాహకులు కానీ అందులో ఉండేటువంటి విద్యార్థులు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.